హలో పిల్లలు, ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పుకుందాం మనం. అదొక అడవి. ఆ అడవిలో ఒకరు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతనికి ఉన్నట్టుండి ఆకలి వేసింది. ఓ చెట్టుకి అనేక పళ్ళు ఉండడం చూశాడు. అంతే, అమాంతం ఆ చెట్టు ఎక్కాడు. కొన్ని పళ్ళు కోశాడు, తిన్నాడు. బాగా పండి సువాసనతో కూడిన మరికొన్ని పళ్ళు ఓ కొమ్మ చివరిలో ఉండటం చూశాడు. వాటిని కోయడం కోసం ఓ కొమ్మ మీద ముందుకు కదిలాడు. అయితే అలా కదులుతున్నప్పుడు ఆ కొమ్మ అతని బరువు మోయలేక కాస్త వంగింది. అయితే ఈలోపే ప్రమాదం గమనించిన అతను మరొక కొమ్మను తెలివిగా పట్టుకున్నాడు, కిందికి పడిపోకుండా. అలా పట్టుకునే సమయంలో అతను కిందికి వంగి చూశాడు. అలా చూసినప్పుడు నేల చాలా కిందికి కనిపించింది. దాంతో అప్పటికే భయంతో ఉన్న అతనిలో మరింత భయం పెరిగింది. తనను ఎవరైనా కాపాడితే బాగుంటుందని రక్షించండి, రక్షించండి అని అరిచాడు. ఇంతలో అటువైపు వచ్చిన ఓ పెద్ద ఆయన కుర్రాడిని చూశాడు. అతని మీద ఓ చిన్న రాయి విసిరాడు. అది తగిలి నొప్పెట్టడంతో రాయి విసిరిన పెద్ద ఆయనపై కోపం వచ్చింది అతనికి. ఓ పెద్ద ఆయన, సాయం చెయ్యమంటే రాయితో కొడతావా అని కోపంగా అరుస్తాడు. పెద్ద ఆయన జవాబేమీ చెప్పకుండా మరొక చిన్న రాయి తీసి అతనిపై విసురుతాడు. దాంతో కుర్రాడు మరింత కోపంతో అతి కష్టం మీద ప్రయత్నించి పైనున్న కొమ్మను పట్టుకుంటాడు. కిందకి వచ్చాక చెప్తాను అంటాడు. పెద్ద ఆయన అప్పటికే ఆగకుండా మరొక చిన్న రాయి విసురుతాడు. కుర్రాడు మరొక కొమ్మ పట్టుకొని వేగంగా కిందికి దిగి వస్తాడు. ఆ పెద్ద ఆయనను తిట్టకుండా తిడతాడు. అప్పుడు పెద్ద ఆయన ప్రశాంతంగా ఓ నవ్వు నవ్వి, ఇదిగో, నీకు నేను చేసిన సాయాన్ని నువ్వు గుర్తించలేదు అన్నాడు. అయోమయంగా చూస్తున్న కుర్రాడిని చూస్తూ, నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడు నీ ముఖాన ఉన్న భయాన్ని చూశాను. ఆ భయంతో నీ బుర్ర పని చేయలేదు. నేను రాళ్ళు విసరడంతోనే నీలో క్రమంగా భయం చాటుమాటవుతూ వచ్చింది. ఎలాగైనా చెట్టు మీద నుంచి కిందికి దిగి నా పని పడదామనుకున్నావు. ఈ ఆలోచన ఎప్పుడైతే నీలో మొదలైందో నిన్ను నువ్వు కాపాడుకోవడం మొదలుపెట్టావు. అలాగే కిందికి దిగావు కూడా. నిన్ను నువ్వు కాపాడుకోగలనన్న శక్తి నీలో ఉందన్న విషయం నీకు మొదట్లో తెలియలేదు అని చెప్తూ ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఏదీ తోచని స్థితిలో ఉన్నప్పుడు మనలో గూడు కట్టుకునే భయం నుంచి బయటపడాలంటే మనం నెమ్మదిగా ఆలోచిస్తే కాపాడుకోగలమని చెప్పడమే ఈ కథ యొక్క నీతి. బాగుందా పిల్లలు? గుడ్ నైట్.